RR6 న్యూస్ కి స్వాగతం. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా శాసనసభ్యులుగా సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలు నేడు శాపాలు జైలుకు వెళ్లాడని తెలుగు యువత సర్వేపల్లి నియోజకవర్గం అధ్యక్షుడు శివుడు రాజా విమర్శించారు. మనుబోలు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మనుబోలు మండల టీడీపీ బీసీ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రిగా కాకాణితో పాటు వైసీపీ నాయకులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచభూతాలను కొల్లగొట్టి మళ్లీ మాపై నీతి శతకాలు పలుకుతున్నారంటూ దుయ్యబట్టారు. నకిలీ డాక్యుమెంట్స్, భూ కుంభకోణాలు, నకిలీ మద్యం, గ్రావెల్ అక్రమ తరలింపు, క్వార్ట్స్ కుంభకోణం, అమాయకులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించిన ఘనత కాకాణిదని దుయ్యబట్టారు. గోవర్ధన్ రెడ్డి అతని గ్యాంగ్ ఎన్ని రోజులు తపస్సు చేసినా వాళ్లకు అంటిన మట్టి, గ్రావెల్ బాకల్ని మా నాయకుడిని అంటించలేరని అన్నారు. జాతీయ రహదారుల పన్నుల కోసం అన్ని పనులు చెల్లించి గ్రావెల్ తీసుకెళ్తుంటే రాద్ధాంతం చేయడం వారికే చెల్లిందంటూ విమర్శించారు. గ్రావెల్ కి సంబంధించిన పనులు చెల్లిస్తున్నారో లేదో సిబిఐ వరకు వెళ్లాల్సిన అవసరం లేదని వైసీపీ నాయకుడైన మేకపాటి రాజగోపాల్ రెడ్డి కుమారుడు అభిషేక్ రెడ్డిని అడిగితే చెబుతారని తెలిపారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నుంచి ఆవుల తులసిరామ్ అనే ఆయన పోస్ట్ పెట్టాడు. అది పోస్ట్ ఆయన పెట్టిండొచ్చు, కానీ అది గోవర్ధన్ రెడ్డి పెట్టమన్నాడు, పెట్టుంటాడు. గోవర్ధన్ రెడ్డి దీనంతా నడిపించాడని మనకు అందరికీ తెలుసు. ఇంకో విషయం చెప్తాను. గోవర్ధన్ రెడ్డికి సోషల్ మీడియాలను అడ్డం పెట్టుకొని, సోషల్ మీడియాలో ఉన్నటువంటి బీసీ నాయకులను అడ్డం పెట్టుకొని మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అనవసరంగా మీరు లాగుతున్నారు. దానికి పరిణామం మొన్న 204 రోజులు జైల్లో వచ్చారు. ఎవరు అవినీతి పరులో, ఎవరు కొండల్ని తొవ్వేశారో, గ్రావెల్ని ఎవరు దొవ్వేశారో ఒక్క రూపాయి గవర్నమెంట్కి కట్టకుండా మీ పొదలకూరు మండలం కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మీ నాయకులు భయంకరమైన దోపిడీ చేసి ప్రభుత్వానికి ఒక్క రూపాయి చెల్లించకుండా నాకేసిన వాళ్ళు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. ఇది మీకు తెలుసు. అసలు నువ్వు ఎందుకు జైలు పోయావు చెప్పు? నువ్వు అవినీతి చేయబట్టే జైలు పోయినావు. మళ్ళీ మా నాయకుడి గురించి మాట్లాడడం దేనికి? చంద్రమోహన్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 4 సార్లు ఓడిపోయిన ఈ జిల్లాకి కింగు, ఈ రాష్ట్రానికి కింగు. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు ఒక్కసారికే పనికి రాకుండా పోయినావు. నీ దిక్కు ముక్కలేదు మీ జిల్లాలో, ఈ రాష్ట్రంలో. మీ నాయకుడికి కానీ నీకు కానీ దిక్కు ముక్కలేదు. ఇది అర్థం చేసుకో. ఇంకోసారిగానా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి కానీ మాట్లాడితే నీ చిట్టా చాలా ఉంది. అదంతా ఇంకా ఇప్పాల్సి వస్తుంది. ఇప్పటికే 204 రోజులు జైల్లో ఉండేవు. అసలు ఇది చాలు. కాకాని గోవర్ధన్ రెడ్డి, నీకు ఈ జైలు జీవితం చాలదు. నీకు ఇంకా కావాలా? అది మళ్ళీ తొందరలోనే ఉంది. అసలు నీ బతికేంది? నీ బతికేంది చెప్పు, నాకు తెలీదా? నీ బతుక నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఏం చేసావు, ఎంత అవినీతి చేసావో, ఏ విధంగా సంపాదించావో అంతా తెలుసు. తెలియకుండా ఏం లేదు. అది గుర్తుపెట్టుకో. నువ్వు లిక్కర్ కేసులో 7 మందిని చంపేశావు. నువ్వు చాలా దుర్మార్గుడు. నిన్ను లోపలేయాలి. ఆ విషయం మీద ఎందుకు అది వెనకబడుతుందో మాకు అర్థం కావడంలే. నిన్ను లోపలేయాలి. 7 మందిని చంపేసావు లిక్కర్ కేసులో. మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి, ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రావెల్ తవ్వకాలన్నీ నువ్వే చేశావు. గవర్నమెంట్ నష్టపరిచావు. మీరు నాకేసి కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి ఘనత మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులది, నీది. నువ్వు దానికంతా అగ్రనాయకుడివి. నువ్వు వాళ్ళ కింగు. నువ్వు ఒక బొంగులో కింగువి. అర్థమైందా? నీ సంగతి మాకు తెలుసు. ఇంకొకసారి కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడితే ఖబర్దార్, జాగ్రత్త. నీ ఎంత చూసే రోజు ఉంది. ఒక బీసీ కుర్రోడిని అడ్డం పెట్టుకొని నువ్వు ఈ విధంగా నాటకాలు ఆడుతున్నావు. డైరెక్ట్గా రా, ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా రా, చూసుకుందాం. ఆ బీసీ పిల్లలు రెచ్చగొడతాం. ఇంకో చెప్తున్నా, బీసీ పిల్లవాడికి కూడా చెప్తున్నా, యాదవ్ అబ్బాయికి బీసీలని నాశనం చేసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. బీసీలకి కనీస రిజర్వేషన్ చట్టాన్ని కూడా అమలు జరపకుండా మొత్తం వాళ్ళు నాకేసినటువంటి వాళ్ళు. అర్థం చేసుకోండి బీసీలారా, కళ్ళు తెరవండి. మీరు గోవర్ధన్ రెడ్డి భ్రమలో పడి ఇట్లాంటి సోషల్ మీడియాలో కానీ ఇట్లాంటి పోస్టులు పెడితే నష్టం మీకేను, నీకే కాదు, ఈ జిల్లాలో ఉండి రాష్ట్రంలో బీసీలకి అందరికీ నష్టం జరగద్ది. ఇది గుర్తుపెట్టుకో. వాళ్ళు దొంగలు, క్రిమినల్స్. అర్థం చేసుకుని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఈ రాష్ట్రంలో ఎవరు ఎదగనీయకుండా చేశారు. మొత్తం సంపదంతా కూడా నాకేశారు, దోచేశారు, కొండల్ని పిండి చేసి తినేశారు. ఇది అర్థం చేసుకోండి సోదరులారా. మీకు మళ్ళీ బీసీ సోదరులు కూడా నేను చెప్తున్నాను ఈ విషయాన్ని. గోవర్ధన్ రెడ్డికి మళ్ళీ చెప్తున్నాను, నువ్వు డైరెక్ట్గా రా, చూసుకుందాం. దగ్గర మా చంద్రమోహన్ రెడ్డి కానీ ఇంకోసారిగా మాట్లాడితే మళ్ళీ ఇంకోసారి జైలుకు పోయేటువంటి అవకాశం నీకు తొందరలోనే ఉంది. దీన్ని అర్థం చేసుకోమని చెప్తున్నాను నేను. నిన్న ఒక చోట నాయకుడు ఇక్కడ మా నాయకుడి గురించి మాట్లాడాడు. సర్వం పంచిపోతాలు నాకేశారు మీ నాయకుడు. నకిలీ మద్యం, నకిలీ డాక్యుమెంట్లు, భూ స్కామ్ అన్నీ సర్వం నాకేసి నీ శతకాలు మాకు చెప్తారు. వాడు బచ్చా మా నాయకుని మాట్లాడతాడు. వాడు ఎంత, వాడి కెపాసిటీ ఎంత, వాడు మా నాయకుని మాట్లాడతాడా? నీ అంతు చూస్తాం, ఎగస్ట్రాలు చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావేమో. అడుగు కూడా పెట్టలేవు దరిదాపుల్లోకి. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నువ్వు
ఏమనుకుంటున్నావు నువ్వు? బచ్చా మాటలు మాట్లాడతారా నువ్వు? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిన్న తులసిరామ్ యాదవ్ గారు 4 విషయాల గురించి మాట్లాడారు. మొదటిది ఏంటంటే అక్రమ అరెస్టు గురించి మాట్లాడారు. రెండవది ఏంటంటే రాముడు అరణ్యవాసం గురించి మాట్లాడారు. మూడవది ఏంటంటే సోమిరెడ్డి గారు గెలుపోవటం గురించి మాట్లాడారు. ఈ మూడింటి గురించి ఆయనకి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన స్థాయికి మించి మాట్లాడాడు. మనం ఉన్నటువంటి స్థాయికి మనం మాట్లాడితే బాగుంటుంది. ఆ విషయాన్ని ఆయనకి ఒక 3 నిమిషాల్లో ఆయనకి వివరించాలనుకున్నాడు. మొదట అక్రమ అరెస్ట్ అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా, అది అక్రమ అరెస్ట్ అంటే. ఆయనకి గవర్నర్ కాడి నుంచి ఎటువంటి సంతకం లేకుండా ఎటువంటి సంతకం లేకుండా అక్రమ అరెస్ట్ చేసినటువంటిది అది అక్రమ అరెస్ట్ అని చెప్పి మీకు మొదటగా తెలియజేశారు. ఆ అక్రమ అరెస్టుకి సంబంధించి అక్రమ అరెస్టుకి ప్రతిఫలమే తదుపరి ఎలక్షన్లో మీకు వచ్చినటువంటి డిపాజిట్లు గల్లంతాయి 11 స్థానాలకు పరిమితం అవడానికి అది ఆ అక్రమ అరెస్టు కారణం అని చెప్తూ ఉన్నా. మరొక విషయం, ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారని చెప్తున్నారు. ఆయన అరెస్ట్ ఎలా అయ్యాడు? క్వాడ్జీ కుంభకోణం, క్వాడ్జీలో ఉన్నటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలు రుస్తుం మైన్స్ నుంచి వరదాపురం పొదలకూరు మండలం వరదాపురంలోని రుస్తుం మైన్స్లో మీరు దోచేయబట్టి, ఆ దోచేయడం ఎలా జరిగింది? ఒక 3-4 రోజులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నిద్రాహారాలు మానేసి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి మీరు చెప్తున్న చెంచాలంటున్నారే, పనిచేసే చెంచాలు, పార్టీకి కానీ ప్రజలకు కానీ తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేసేటువంటి మమ్మల్ని చెంచాలుగా మీరు సంబోధించారు. ఆ చెంచాలని తీసుకెళ్ళి ఆ 3 రోజులు ఎండ వాన చలి వాషం ఏమీ లేకుండా 3 రోజులు అక్కడే ఉండి అక్కడ సంబంధించినటువంటి అక్రమంగా మీరు లోడేసినటువంటి క్వాడ్జీ, మీరు బయటికి మీ స్వగ్రామంలో దొరికినటువంటి క్వాడ్జీ వాటన్నిటిని బయటికి తీసి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తదుపరి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆ ప్రభుత్వం లెక్కలేసిన తర్వాత దానికి సంబంధించి మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత మీరు ఒక వారం రోజులు అందరినీ తీసుకెళ్ళి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీ అనుచరుల్ని అందరినీ తీసుకెళ్ళి ఒక వారం రోజుల పాటు మీ ఇంటి దగ్గర కరోనా ప్యాలెస్ దగ్గర వాచ్మెన్ లాగా వాడుకున్నారు. వాచ్మెన్ లాగా వాడుకొని వారికి ఏ మాట చెప్పకుండా రాత్రికి రాత్రి చెక్కేశారు. మీరు రాత్రికి రాత్రి చెక్కేసి సుమారు ఒక 40 రోజులు అజ్ఞాతంలో ఉండేరు. అజ్ఞాతంలో లేరు, మీరు దాంకోని ఉండేరు. దాంకో నుండి పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీరు జైలుకి వెళ్ళారు. అది అక్రమ అరెస్ట్ కాదు. మీరు సక్రమం అనుకున్నారు, అక్రమ అరెస్ట్ కాదు, అది ఖచ్చితంగా అక్రమ అరెస్టే. అక్రమ అరెస్ట్ అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మా నాయకుడిని గాల్లో గెలిచారని చెప్తున్నారు. 5 సార్లు ఓడిపోయారని చెప్తున్నారు. ఆయన ప్రజా జీవితం విద్యార్థి దశ నుంచే మొదలైంది. వారి మామగారు అయినటువంటి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ నెల్లూరు జిల్లాకి 2 కళ్ళు, సోమశిల డ్యామ్ కావచ్చు, కండలేరు డ్యామ్ కావచ్చు, ఆ డ్యామ్ నిర్మితంలో ఆయన పాలు పంచుకున్నాడు. ఇవాళ ఆ డ్యామ్ నుంచి మీ మండలం అయినటువంటి పొదలకూరు మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఇచ్చినటువంటి ఘనత చంద్రమోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాం. మరో విషయం, ఇంకా తులసిరామ్ యాదవ్ గారి కాడికి వస్తాం. ఆయన స్థాయికి మించి మాట్లాడేస్తూ ఉన్నారు. ఎవరు చంద్రమోహన్ రెడ్డి గారు అలా అని ఇలా అని చెప్తూ ఉన్నారు. మన స్థాయికే వద్దాం, మన గ్రామ స్థాయికే వద్దాం. మీరు కొండూరు గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మన గ్రామ పంచాయతీలో జరిగిన అభివృద్ధి గురించి చూసుకుందాం. మీరు కాలువలు కట్టారు, ఇక్కడ కావచ్చు మునుగోలు మండలం కాలువలు కట్టారు. ఒక కాలువ కట్టి 10 లక్షల రూపాయలు పెట్టి కాలువ కడితే ఆ కాలువ 10 లక్షలు ఖర్చు అయితే 10 లక్షలు × 10 కోటి దోమల్ని ఆడ ఉత్పత్తి చేసి మీరు సక్రమంగా కట్టినందువల్ల అక్కడ మురుగునీరు నిలబడిపోవడం వల్ల, ప్రతి గ్రామంలో మురుగునీరు పడడం వల్ల చీకటిలు ఎక్కువైపోయింది, దోమలు ఎక్కువైపోయినాయి. దానివల్ల అనారోగ్యాలు, రాత్రులు ప్రజలు నిద్రపోయేటువంటి పరిస్థితి లేదు. పొగులు నిద్రపోతున్నారు, రాత్రులు మేలుకున్నారు. అది మీరు చేసినటువంటి ఘనత. నువ్వు విద్యార్థి నాయకుడు అంటున్నావు. నీ విద్యార్థి నాయకుడు అయితే మునుగోలు గ్రామంలో మనందరం చదివాం, మునుగోలు హై స్కూల్లో మనందరం చదివాం. ఆ హై స్కూల్కి సంబంధించి పెయింట్లు తప్ప ఇంకేమో బయట ఉరుస్తుంది, వర్షం వస్తే పిల్లలు బయట ఉన్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని చెప్పి గుర్తు చేస్తున్నావు. అదేవిధంగా జగనన్న, మీరు సక్రమమైనటువంటి జగనన్న అక్రమ కాలనీలకు వెళ్దాం. మీరు 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఉండారు కదా, గత 5 సంవత్సరాలు మీరు కళ్ళు మూసుకొని ఇప్పుడు మీరు కళ్ళు తెరిచారు. జగనన్న అక్రమ కాలనీలకు వెళ్దాం. మీరు సక్రమం అనుకున్న అక్రమ కాలనీలు వెళ్దాం. అక్కడ చంద్రమోహన్ రెడ్డి గారు తాకితే పడిపోయేటువంటి ఇల్లు నిర్మించారు. మీరు ఇవన్నిటికి వెళ్దాం. వాళ్ళ చంద్రమోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి వాళ్ళు చూసుకుంటారు. మన స్థాయికి వచ్చి మీరు మీ గ్రామానికి వస్తే, మునుగోలు కానీ చుట్టుపక్కల గ్రామాలకు వస్తే మేము మీకు వివరణ ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.